బాసర సరస్వతి క్షేత్రం వద్ద గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తుంది. ప్రమాద హెచ్చరికను సైతం దాటి గోదావరి నది పరుగులు పెడుతుంది. పుష్కర ఘాట్లు పూర్తిగా నీటిలో మునిగిపోయాయి. గోదావరి ఒడ్డున గంగమాతను తాకుతూ నది ప్రవహిస్తుంది. గోదావరి ఒడ్డున గల నిత్య హారతి సైతం నీట మునిగింది. 3 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు గోదావరి ఉప్పొంగింది. అమ్మవారి ఆలయం నుంచి గోదావరికి వచ్చే ప్రధాన రహదారి నీట మునగడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఇక ఆలయం నుంచి గోదావరి నది వరకు మేళ తాళాలతో ఆలయ వైదిక బృందం గ్రామస్తులు చేరుకుని పూజలు చేశారు. శాంతించమ్మ గోదారమ్మ అంటూ ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పట్టుచీర నైవేద్యం సమర్పించారు. యావత్ భారతదేశంలో మరియు రాష్ట్రంలో గత 2 రోజుల నుంచి కురిసేటువంటి వర్షాలకు మన దగ్గర ఉన్నటువంటి గోదావరి నది ఉగ్రరూపం దాల్చి అన్ని మెట్లన్నీ మునిగిపోయాయి. దాంతోపాటుగా ఇక్కడ వచ్చేటువంటి రహదారి అమ్మవారి ఆలయం నుంచి గోదావరికి వచ్చే రహదారి కూడా పూర్తిగా మునిగిపోవడం జరిగింది. కాబట్టి మా దేవస్థాన వైదిక బృందంచే మరియు గ్రామస్తుల ఆధ్వర్యంలో ఇప్పుడు ఇక్కడ ఈ గోదావరి ఉగ్రరూపం దాల్చడం వలన శాంతి పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అందరూ సుఖంగా సంతోషంగా ఉంటూ ఈ అనావృష్టి నుంచి ఈ అతివృష్టి నుంచి కాపాడి గోదావరమ్మ తల్లి తొందరగా శాంతిని తల్లించి మాకందరికీ కాపాడు తల్లి అని చెప్పి కోరడం జరిగింది. కాబట్టి ఈ శాంతి పూజలో దేవస్థాన వైదిక బృందము మరియు గ్రామస్తులు అందరూ కలిసి పాల్గొని విజయవంతం చేయడం జరిగింది.